హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ డే 1 ఆప్షన్లో వచ్చిన ట్రోల్స్ అనేవి అయితే చాలా ఘోరంగా అయితే వచ్చాయి అనమాట. బట్ సెకండ్ డే కంప్లీట్ అయ్యేసరికి అయితే పర్లేదు, బాగానే బిల్డ్ చేశారు అన్నట్టుగా అయితే సెట్ చేశారు టీంని. అండ్ ఈసారి ఎమోషన్స్ కాకుండా వాళ్ళైతే ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు అండ్ అది ఎగ్జిక్యూట్ చేశారనే చెప్పుకోవాలి. అండ్ బ్యాటర్స్లో అయితే చాలా మంచి బ్యాటర్స్ని అయితే తెచ్చుకున్నారు. లైక్ జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్ ఆల్రెడీ అయితే ఉన్నారు వాళ్ళ దగ్గర. అండ్ దేవదత్ పడికల్ని అయితే తీసుకున్నారు. అండ్ బౌలర్స్లో వీళ్ళు ఎస్పెషల్లీ బౌలర్స్ అయితే చాలా మంచి బౌలర్స్ అయితే తెచ్చారు ఫర్ ది ఫస్ట్ టైం. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్దార్, ఎస్ దయాల్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నారు. సుయాష్ శర్మ, లుంగి ఎంగిడి, తుషారా, మోహిత్ రాతే, ఇలా ఎక్సలెంట్ బౌలర్స్ అయితే తెచ్చుకున్నారు. అండ్ ఆల్రౌండర్స్లో కూడా సమ్ గుడ్ ఆల్రౌండర్స్ అని చెప్పొచ్చు. మరి పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ కాకపోయినా సెమీ ఆల్రౌండర్స్ లాగా తెచ్చుకున్నారు. లైమ్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాష్ బెత్హెల్. ఈ బెత్హెల్ వచ్చేసరికి అయితే చాలా ఎక్సలెంట్ ప్లేయర్ అని అయితే రీసెంట్గా రీసెర్చ్ చేస్తే తెలిసింది. లైక్ పవర్ హిట్టింగ్ అండ్ స్పిన్ కూడా వేయగలడు. అండ్ రొమాలియన్ షెఫర్డ్, స్వప్నిల్ సింగ్. సో బాగానే సెట్ చేశారు. అండ్ వాళ్ళైతే వీళ్ళ ముగ్గురు పిల్లర్స్ని అయితే ఎవరినైతే రిటర్న్ చేసుకున్నారో వాళ్ళ చుట్టూనైతే టీంని అయితే బిల్డ్ చేశారనమాట. లైక్ విరాట్ కోహ్లీకి ఒక మంచి ఓపెనర్ కావాలి, ఫిలిప్ సాల్ట్ని తెచ్చుకున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్లో రజిత్ పాటిదార్తో పాటు ఇంకా బ్యాటింగ్ అటాక్ కావాలి తెచ్చుకున్నారు. అండ్ ఎస్ఆర్తో పాటు ఇద్దరు టాప్ పేసర్స్ కావాలి, అది తెచ్చుకున్నారు. అండ్ స్పిన్లో కొంచెం స్లో అయింది అనిపించచ్చు, ఎందుకంటే స్పిన్లో అంత ప్రాపర్ స్పిన్నర్ లేరు. లైక్ సురేష్ శర్మ ఉన్నాడు, బట్ వాళ్ళు చాహల్ కోసం కొంచెం పుష్ చేస్తుంటే టీం ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఇంకా టీంలో చూస్తే మీకు ఎవరైనా క్యాప్టెన్ మెటీరియల్ కనపడుతున్నాడా? మ్యాక్సిమం ఎవరు కనిపించకపోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చిన రూమర్స్ ప్రకారం, ఆప్షన్ ముందు వచ్చిన రూమర్స్ ప్రకారం అండ్ ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో రివీల్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ అగైన్, మేబీ కాదు, ఆల్మోస్ట్ ఇంకా ఆ స్క్వాడ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ద విరాట్ ఈజ్ ద క్యాప్టెన్ అని. సో మనం ఇలా టీంతోనైతే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే చేద్దాము, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్తో సహా. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ద క్యాప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ తనతో పాటు ఫిలిప్ సాల్ట్. అండ్ వన్ డౌన్లో ఇక్కడ మార్పులు అయితే చేయొచ్చు అనమాట. లైక్ వన్ డౌన్లో వాళ్ళు దేవదత్ పడికల్ని తీసుకుంటే లైక్ గుడ్. ఒకవేళ దేవదత్ పడికల్ వద్దు, మాకు బౌలింగ్ ఇంకెక్కువ స్ట్రెంగ్ చేసుకుందామంటే వాళ్ళు దేవదత్ పడికల్ బదులు ఒక బౌలర్ని అయితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే దేవదత్ పడికల్తోనైతే వెళ్తున్నాను. రజిత్ పాటిదార్, లైమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ. అండ్ ఈ 7th స్పాట్లో వచ్చేసరికి అయితే వాళ్ళు ఒక ఫారెన్ హిట్టర్ని పెట్టుకోవచ్చు. లైక్ టిమ్ డేవిడ్ కావచ్చు, జాష్ బెత్హెల్ కావచ్చు. సో వీళ్ళిద్దరు ఎవరైనా ట్రై చేయొచ్చు. 7 దాకైతే ప్రాపర్ కాదు, చాలా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ 8th వచ్చేసరికి అయితే కృణాల్ పాండ్యా. సో ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్ దాకా బ్యాటింగ్ అయితే ఉందన్నమాట వీళ్ళకి. 8th దాకా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. 9, 10, 11లో ముగ్గురు పేస్ బౌలర్స్ అయితే వచ్చేస్తారు, భువనేశ్వర్, హేజల్వుడ్ అండ్ ఎస్ దయాల్. సో వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో రసిక్ దయాల్ని కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు, లేదా స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, లేదా సుయాష్ శర్మ ఉన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్లో. ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే చాలా గట్టి పోటీ అయితే ఉందన్నమాట. లైక్ స్పిన్ ఉన్న పిచ్చెస్లో అయితే సుయాష్ శర్మ అనేది ఈజీగా దింపేసుకోవచ్చు. లేదా పేస్ పిచ్చెస్ మేము 4 పేసర్తో వెళ్తాము. లైక్ ఇక్కడ మీకు లివింగ్స్టోన్ నుంచి, కృణాల్ పాండ్యా నుంచి కొన్ని ఫ్యూ ఓవర్స్ వేయగలుగుతాము, టిమ్ డేవిడ్ నుంచి వేయగలుగుతామంటే లైక్ మీకు క్లియర్గా 4 స్పేస్ బౌలర్స్తో అయితే వెళ్ళిపోవచ్చు. రసిక్ దాన్ని అయితే తీసేసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్లో. స్పిన్ పిచ్లు లైక్ చెన్నై ఆర్ ఎస్ఆర్హెచ్, అదే హైదరాబాద్, ఇక్కడ మాకు సుయాష్ శర్మని కూడా తీసుకువెళ్ళచ్చు. సో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే సెట్ అయ్యాడంట. సో మీరేమనుకుంటున్నారు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.